మన సొంటినేని సుంట ఒకడున్నాడు. సొంటినేని సుంట వాడెవడో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. సొంటినేని శివాజీ అనే ఒక సొంటినేని సుంట. వీడు పెద్ద మేధావిలాగా, మరి వీడేమన్నా చదువుకున్నాడో లేదో కూడా తెలియదు మనకి. ఎక్కడో గుంటూరు జిల్లా వీడిది. ఆ నరసరావుపేట దగ్గర మరుమూల పల్లె. ఎలాగో ఇంకా అందరికీ అప్పట్లో డెస్టినేషన్ హైదరాబాదే కాబట్టి హైదరాబాద్ వచ్చాడు. జెమినీ టీవీలో ఎడిటర్ గా పనిచేశాడు వీడు కొన్నాళ్ళు. జెమినీ టీవీలో ఎడిటర్ గా పనిచేయటం స్టార్ట్ చేసి మెల్లిగా అగైన్, అంటే నన్ను కొద్దిగా తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్ మిత్రులు. ఇక్కడ కాస్ట్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఆ కాస్ట్ ని అడ్డం పెట్టుకుని ఒక బలమైన ఇదిగా ఎదగటానికి వీళ్ళు చేసే పని అది. ఒక కాస్ట్ అదే ఆయుధం వీళ్ళకి. ఓకే, సో వీడు జెమినీ టీవీలో ఎడిటర్ గా చేసి చిన్న చిన్న సినిమాలకి డబ్బింగ్ చెప్పుకుంటా. వీడు నంది అవార్డు గ్రహీత కూడా అండి. తెలుసా మీకు? ఆ నంది అవార్డు దీనికి వచ్చిందో తెలుసా? బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నితిన్ అనే ఒక యాక్టర్ కి వీడు డబ్బింగ్ చెప్తే ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పినందుకు గాను వీడికి బెస్ట్ నంది అవార్డు వచ్చింది. అది వీడి బతుకు. వీడు ఏదో ఒకటి కెలుగుతూనే ఉంటాడు వచ్చి. సరే, నిన్న ఒక వీడియో వదిలాడు ఒకటి. అంటే అంతకుముందు ఒక 1 వీక్ ఏదో సినిమా ప్రమోషన్ లో భాగంగానో ఏదో వీడియో వదిలాడు. దాంట్లో వీడేమంటాడంటే, అమరావతి దుబాయ్ ఇప్పుడు యుద్ధ వాతావరణానికి అల్లకల్లోలం అయిపోయింది. దానికి ఆల్టర్నేట్ సిటీ ఏదన్నా ఉంది అంటే అమరావతి సిటీ అంటాడు. అమరావతి సిటీ అంటే వాడు చూడండి, అక్కడ వాడు మాటలు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. అమరావతి సిటీ అంటే ఎలా అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. ఈ అమ్మాయి వీడి పెద్ద నాసా సైంటిస్ట్, వీడి బౌళంగా ఇదంతా జియోగ్రఫీ అంతా కాసి వడపోసినోడు చెప్పినట్టు వీడంటాడు, సౌత్ ఈస్ట్ ఏషియాకి, ఆ ఏషియాకి, ఈ ఏషియాకి మధ్యలో ఉంటది ఇది. ఇక్కడ హబ్ ఇది ఏవియేషన్ ద్వారా మధ్యలో సెంటర్ లో ఉంది. ఈక్వేటర్ కి అంటే భూమధ్య రేఖకి దగ్గరగా ఉంది కాబట్టి ఇది హబ్. సర్వీసింగ్ సెంటర్ లాంటిది ఏదన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసి వచ్చిన ఫ్లైట్స్ కి వాటికి వీటికి ఇదంతా ఉంటది ఇక్కడ. ఇది హబ్. అసలు అమరావతి సిటీ అనేది అంటాడు. ఒరే, అసలు అమరావతి సిటీ అనేది అసలు ఎక్కడుందరా? అది నువ్వు చెప్పావు బానే ఉంది. వాడెవడో ఇంటర్వ్యూ చేశాడు, తలకమాసినోడు. వాడు ఇంటా కూర్చున్నాడు. అసలు అమరావతి సిటీ అనేది ఉందా? నీ అమ్మ ముందు ఒక రేకుల షెడ్ వేసి బస్ స్టాండ్ వేయమని చెప్పరా బాబు. అక్కడ ముందు ఒక బస్ స్టాండ్ ఒకటి వేయమని చెప్పరా. రోడ్డు వేసి కచ్చా రోడ్డు అన్నా కొద్ది కంకర బొంకర తోలిచ్చి ఏదన్నా రోడ్డు అన్నా ఒకటి వేయించి ముందు రేకుల షెడ్ తో ఒక బస్ షెల్టర్, బస్ స్టాండ్ వదిలేయి. బస్ స్టాండ్ దాకా వెళ్ళాము. బస్సు షెల్టర్ ఒకటి వేయించు మన ముందు అమరావతిలో. అర్థమైందా? నువ్వేమో దాన్ని సిటీని చేసి పారదెబ్బావు. అక్కడేదో మ్యాప్ లో ఉంది హబ్. ఇక విమానాలు రాకపోకలో దిగుతున్నాయి, సర్వీసింగ్ అయిపోయి ఫార్ములా 1 రేస్ అనుకుంటున్నా. సప్పని వచ్చేసి ఆగిపోతే ఒక్క 30 సెకండ్లో టైర్లు మార్చేసి మళ్ళీ దన్ ఫిట్ చేసేసి మళ్ళీ ట్రాక్ మీదకి వదిలేయటానికి. నువ్వు పెద్ద నాసా సైంటిస్ట్ వా. లేకపోతే నువ్వు నీకున్నది సినిమాలు ఏయో చేసుకుంటున్నావు, చేసుకో. అర్థమైందా? ఇంకో మాట కూడా అన్నావు, ఈ పేటిఎం గాళ్ళకి భయపడడం అది. అరే, ఒక పని చేయి, మా పేటిఎం గాళ్ళం మా డబ్బులు ఇస్తున్నారంటున్నావు కదా, ఓ పని చేస్తా. సినిమా పోయిందని ఏడుస్తున్నావు కదా నిన్న వీడియోలో.
మా డబ్బులన్నీ మాకు ఇచ్చిన పేటిఎం డబ్బులన్నీ నీకు ఇస్తాం, నువ్వు నీ పెళ్ళాన్ని పిల్లల్ని పోషించుకో వచ్చి, ఓకేనా? ఆ డబ్బులు ఇస్తాం నీకు, బియ్యం పప్పులు ఉప్పులు కావాల్సినవి కొనుక్కుని ఇల్లు నడుపుకోరా నువ్వు ఆ డబ్బులతో. అరే యదవా, నిన్న నువ్వు వచ్చి ఏడ్చేదాకా మాకు ఒక సినిమా రిలీజ్ అయింది నీదనే సంగతి కూడా ఎవడికి తెలియదు. ఇక్కడ రాష్ట్రంలో ఎవడికి తెలీదు, ఆ సినిమా తీసిన వాళ్ళకి తప్ప. నువ్వు ఒక సినిమా చేసావు నిన్న, అది రిలీజ్ అయింది అనే సంగతి నువ్వు నిన్న వచ్చి ఏడ్చేదాకా ఎవడికి తెలియదు. అది నీ సినిమా పరిస్థితి. మేము వచ్చి దాని మీద బ్యాడ్ రివ్యూలు రాసామా? అసలు సినిమా రిలీజ్ అయిన సంగతే తెలియదురా అంటే బ్యాడ్ రివ్యూలు రాసేది ఏందిరా? నువ్వేమన్నా ఆస్కర్ లెవెల్లో సినిమా ఏమన్నా తీసావింది? ఒక 100 కోట్లు 500 కోట్లు పెట్టి నువ్వు తీసిందే థర్డ్ క్లాస్ సినిమా, లో బడ్జెట్ సినిమా. మొత్తం కలిపితే 1 కోటి రూపాయలు కూడా అయిందో లేదో తెలీదు. దానికి మళ్ళా మేము వచ్చి రివ్యూలు రాసి సినిమా బాగాలేదని చెప్పామంట. నువ్వు నీ బతుకు చెప్తా ఒకసారి. నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుకు, నీ సినిమా లేదు. ఇప్పుడు మొన్నటిదాకా వీడు ఫస్ట్ ఏం చేశాడంటే ఆడి నుంచి పారిపోయి వచ్చాడు, ఊళ్ళోంచి పారిపోయి వచ్చాడు. వచ్చి ఇక్కడ చేరాడు జెమినీ టీవీలో, అయిపోయింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చాడు, వాళ్ళని పట్టుకున్నాడు మెల్లిగా. ఏదో సినిమాల్లో పాత్రలు చేసుకున్నాడు, బానే ఉంది. ఏదో సొల్లు కామెడీ, థర్డ్ క్లాస్ సినిమాలు అవి కూడా థర్డ్ క్లాస్ బూత్ సినిమాలు ఇటు చేసింది. సరే, మనకెట్టు ఆ కులం అనే ఆయుధం ఉంది కాబట్టి 1-2 డైరెక్టర్లను వీళ్ళ కాళ్ళ పట్టుకుని ఎట్టకు మొత్తానికి చేసుకున్నాడు. కొద్దిగా 1-2 పెద్ద సినిమాలు చేశాడు. పెద్దవి అంటే వీడి ముఖానికి ఒక 1 కోటి రూపాయలు బడ్జెట్ అన్నమాట. అది పెద్దవి అంటే అంతే. సో వీడు ఫస్ట్ బీజేపీలో చేరాడు, తెలుసా మీకు? పొద్దు పోటుగాళ్లాగా 14 టైంలో 2014 ఆ టైంలో బీజేపీలో చేరాడు, వెళ్ళాడు ఏదో పొడి చేద్దామని. అది అయిపోయింది ముచ్చట. అది అయిపోతే తర్వాత 2014లో కొద్దిగా బ్రీఫ్ టైం ఉన్నాడు బీజేపీలో, తర్వాత వచ్చేసాడు. బాబు గారు ఇక్కడ గెలవగానే ఇటు వచ్చాడు. ఈడేదో పెద్ద పోటుగాడు అని చెప్పి వాళ్ళకి తెలియక పక్కన కూర్చోబెట్టుకున్నారు వీడిని. గరుడ పురాణం అని చెప్పి ఈడో బోర్డు మీద వేసి మ్యాపులు వేసి గీసి అంతా హడావిడి. అంటే ఏం లేదు, ఊరికే కొద్దిగా సినిమా యాక్టర్. మన దగ్గర ఆ ఎర్రి తెలుసు కదా, టీవీ సీరియల్లో యాక్ట్ చేసేవాడికి కూడా అంతే గోల ఉంటది. వాడంటూ కూడా ఎర్రి బాగులోలాగా పడతానే ఉంటాం, ఆడేడన్నా కనపడితే రోడ్డు మీద. నిన్న రాజేంద్ర ప్రసాద్ గారిని చూసాం అక్కడ ఫంక్షన్. ఆడ అసలు ముఖం ఎంత చిరాకు పెట్టాడు తెలుసా, ఒకటి తోసేస్తా. అసలు మనం మామూలుగా కూడా అసలు ఎంత చిరాకు పడినా అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేము, అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాడు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఈడు అలా ఉండి మెల్లిగా గరుడ పురాణంతో చేరాడు, అంతా అయిపోయింది. వీడికి మిత్రుడు ఎవడంటే మంచి TV9 రవిప్రకాష్ గారు. రే శివాజీగా గుర్తుపెట్టుకో, నీకు TV9 రవిప్రకాష్ గారి జీవితం ఒక్కసారి గుర్తుపెట్టుకో. వాడి జీవితం ఎలా సంకనాగిపోయిందో నీకు తెలుసు. దగ్గరుండి వాడిని సంకనాగిచ్చింది కూడా నువ్వే సగం. ఓకే, వాడు పెద్ద పోటుగాడిని అని చెప్పి నా అంతటోడు లేడనుకున్నాడు. వాడిని తీసి ఎత్తి కొదేస్తే యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నాడు ఇప్పుడు. అర్థమైందా? ఇన్ని వాడికి ఇన్ని సదుపాయాలుండి, అంత డబ్బుండి, అన్ని ఫ్రాడులు చేసినా వాడికి చంద్రబాబు నాయుడు గారి హస్తం వాడి నెత్తి మీద ఉన్నా వాడి టీవీ ఛానల్ ఓపెన్ చేయలేకపోతున్నాడు తెలుసా. ఇంకోటి కూడా ఉందలే, వాడిని ఇప్పుడు కొత్త ఛానల్స్ కి పర్మిషన్ లేదు. సో వాడి వల్ల గాట్ల వాడు బుక్కా పక్కీరైపోయి తిరుగుతున్నాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని.